గౌరవనీయులైనటువంటి శ్రమజీవి, నిత్య యవ్వనుడు, ఒక విధంగా చెప్పాలంటే సినీ స్టారు, పిల్లలకి కొన్ని సందర్భాల్లో స్వప్న సింహం అంటే సింహంలా కనబడుతూ ఉంటారు. అది మీకు బాగా తెలియదు, నాకు బాగా తెలుసు, నేను చెప్తాను. అయినటువంటి వ్యక్తి ఇందాక మీరా వారు చెప్పారు శబాష్ అదే సినిమా యాక్టర్ గారి గురించి, ప్రభాస్ గారి గురించి. ఆయన మన మధ్యనే ఉండటం కూడా ఒక అదృష్టమే. ఎంత కఠిన హృదయంగా కనబడుతుందో, మనం చూడటానికి పాషాణంలాగా ఉన్నా కూడా అంత జాలిగుండా ఆయనది. ఆయన గురించి నేనేమి గొప్పగా చెప్పట్లేదు. ఎక్కడో కేరళ రాష్ట్రంలో జన్మించి విద్యాబుద్ధులు నేర్చుకొని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇక్కడ విద్యార్థులకు ఆంగ్ల భాష నేర్పాలి అనేటువంటి కృత నిశ్చయంతో చిన్న గదిలో వండుకు తింటూ చాలా బాధలు పడుతూ పిల్లలకి చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. నేను దాని పేరే బ్రిటిష్ ఇంగ్లీష్. అదే సమయంలో నేను రావుస్ అకాడమీ అనే ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉండేది, చాలా దగ్గర మనకి ఎన్నో మిలిటరీ హాస్పిటల్ క్యాంటీన్ అంత డిస్టెన్స్లో ఉండేది మా స్కూల్. అక్కడ నేను ట్యూటర్గా చేస్తుండేవాడిని. నేను పిల్లలకి చదువు చెప్తూ ఉండేవాడిని. ఏదో కొంత పారితోషికం ఇచ్చేవారు, అది నా చదువుకు ఉపయోగపడుతుంది అని చేస్తుండేవాడిని. అప్పటి నుంచి శ్రమ నేను నమ్ముకొని, జీవితానికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు, కీ టు సక్సెస్ అంటే హార్డ్ వర్క్ అని నమ్మి నిత్యం కష్టపడి ఈ స్థాయికి ఆయన ఎదిగారు. ఆయన సతీమణి మీ అందరికీ తెలుసు, మహాసాధ్వీమణి అయినటువంటి మంజు సెబాస్టియన్ గారు. ఆమెకి ఎన్ని రివార్డులు వచ్చాయో మీకు తెలుసు. భర్తతో పాటు భార్య కూడా అదే స్థాయిలో ఒక కంప్యూటర్స్ కోర్స్ నేర్పడం బిగించేసి పిల్లల్ని ఎంతోమందిని నేర్పించారు. ఎందుకంటే నేను మీకు తెలుసు లేదో మేడం గారికి తెలుసు, విఠల్ అని ఒక బాబు ఉండేవాడు, మేడం గారికి తెలుసు, విఠల్ ప్రసాద్. అతను నేను బాల్య మిత్రులం. మొట్టమొదటి కంప్యూటర్స్ ఆ రోజుల్లో MCA మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చాలా గొప్ప అనమాట. అలాంటి కోర్సులు చేసి మేడం గారు వీళ్ళందరూ ఎంతోమందికి కంప్యూటర్ విద్య నేర్పించారు. అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు, వాళ్ళతో పాటు ఆ సమయం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. శ్యామలా మిస్, వీళ్ళందరూ మేడంతో పాటు చేసిన వాళ్ళు చాలామంది. ఆ రోజు కిషోర్ సార్ చాలామంది ఉన్నారు. ఆ తర్వాత సజిత్ సార్ ఒక సార్ ఉండేవారు, ఆయన కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతూ ఉండేవారు. చబాస్ సార్తో పాటు ఉండేవారు. ఆయన ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్, లూజ్ గోల్డ్ షిప్, లూజ్ సిల్వర్ షిప్, డోంట్ లూజ్ ఫ్రెండ్షిప్ అంటారు కదా. మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అలాంటి వ్యక్తి సజిత్ సార్ వెళ్ళిపోయినా కూడా చూడండి, వాళ్ళ స్నేహబంధం ఎప్పుడు వచ్చి, అప్పుడప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు, ఇప్పుడు ఆయన వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఈ విద్యా సంస్థ స్థాపించింది కేవలం ఫలాపేక్ష ధనాపేక్షతో కాదండి. వాళ్ళ ఆకాంక్ష ఏంటంటే ఎంతమంది విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థ స్థాపించబడింది. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఎన్నో వెనక నుంచి వచ్చినటువంటి విద్యా సంస్థలు, దీనికన్నా వెనక స్టార్ట్ చేసిన విద్యా సంస్థలు శాఖోపశాఖలుగా బ్రాంచ్లు పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ మాంటిసోరీ ఎంతకాలానికి ఒక బ్రాంచ్ పెట్టింది చూడండి. అంటే దీని మూలంగా ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సిన ఒకే ఒక విషయం, ఇక్కడ ఫలాపేక్ష ధనాపేక్ష కాదు, పిల్లల భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళను తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థ విద్యా సంస్థ ఇది. నా మొట్టమొదటి ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా మీ అందరికీ? అది 2011-12 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను స్కూల్కి వచ్చాను. అప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు, నువ్వు వెళ్తున్నావు మాంటిసోరీ స్కూల్లో జాయిన్ అవడానికి, నెలకు ఒక టీచర్ వెళ్ళిపోతుంటారు అబ్బాయి, ఇంగ్లీష్ టీచర్లు, నువ్వు జాగ్రత్త అని. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రస్థానం సాగుతూనే ఉంది. ఎన్నో ఒదుడుకలు చూశాను, ఎంతోమంది విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళారు. ముఖ్యంగా ఆ రోజు నేను చేరినప్పటి నుంచి నాకు బాగా షర్మిలా మిస్ ఒక ఆమె, శ్యామలా మిస్, అలాగే భాను సారు, ప్రసన్న సారు, వీళ్ళందరూ నాతో, అలాగే మీ అందరికీ తెలుసు ఎవరు బెన్నీ సారు, వీళ్ళందరూ మొన్న ఈ మధ్య కట్టినటువంటి
ఈ స్కూల్ కట్టడానికి నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి దాస్ తెలుసుగా విల్పెట్ సారు, వీళ్ళందరితో కలిసి పనిచేశాను నేను. వీళ్ళందరితో కలిసి నా ప్రయాణం సాగింది. అప్పుడు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి, గొప్ప విషయం. మరి మహాతల్లికి ఎంత ఓపిక కానీ మంజుమం గారికి ఉదయాన్ని వచ్చి రాత్రి 8 వరకు ఇక్కడే ఉండేవారు. అప్పుడు నోయల్ చాలా చిన్న పిల్లవాడండి. మా పాప మ్యారేజ్ టైంకే చాలా చిన్న పిల్లవాడు నోయల్. మీకు చూపిస్తాను కావాలంటే ఫొటోస్ కూడా. ఆ వయసు నుంచి మేడం ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఒక బ్రాహ్మిన్స్ ఆమె ఉండేవి. ఆమె ఏం చేసేదంటే, ఆమె పేరు నాకు గుర్తులేదు ఇప్పుడు, అరుణా మేడం కాము ఉండేది. ఆమె నోయల్కి ఎలా పెడుతుంటే ఓ రోజు మేడం గారు కళ్ళమ్మ నీళ్ళు పెడుతున్నారు. నాకు ఎప్పటికీ గుర్తుంది. నా బిడ్డకి ఆమె పెడుతుంది, నేను ఇస్తా. పాపం ఏం పెడుతుందో, వాడు ఏం తింటాడో కూడా తెలియదండి నాకు. కన్న మేడం భారతి మేడం, ఆమె ఏం పెడుతుందో, చేతులు కడుక్కొని పెడుతుందో, శుభ్రంగా పెడుతుందో లేదో కూడా నాకు తెలియదు అని. ఆ నోయల్ని ఆమె పెట్టేది, తీసుకెళ్ళేది, జ్యూస్ ఇచ్చేది. మేడం గారు మాత్రం ఆ సీట్లోంచి వెళ్ళేవాళ్ళు కాదు. అమ్మ ఆ టీచర్ ఏం చెప్పారు, ఈ పిల్లాడికి ఏం చెప్పారు, ఇదే ఆలోచన ఆమెకి 24 గంటలు. సార్ కూడా పెద్దగా ఉండేవారు కదా, అబద్ధమేం లేదు. సబాస్ సార్ కూడా ఉండేవారు. మేడమే చూసేవాళ్ళు. చిన్నపిల్లలందరినీ పిలిచి ఇది చదువు, అది చదువు, ప్రొనౌన్ ఏది, నౌన్ ఏంది, ఎందుకు తెలియదు నీకు, చెప్పలేదా అని అంత శ్రద్ధగా పట్టించుకుంటూ ఉండేవారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు విద్యా సంస్థలు చాలామంది పెడతారు, వాటిని ఎవరినో పెట్టి డీన్ అని వాళ్ళు, మీకు ముందు కాలేజీలో చాలామంది తెలుస్తాయి డీన్లు వాళ్ళు ఉండి దాన్ని ఏదో మెయింటైన్ చేస్తూ ఉంటారు. విద్యా సంస్థ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు డీన్ గారు తెలుసు కానీ అసలు డైరెక్టర్ కూడా తెలియదు మనకు అసలు. అర్థమైంది నన్న. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కట్టే ప్రతి రూపాయికి న్యాయం జరిగింది. మీకు జరిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసి న్యాయమే జరిగింది కదా. మీ అందరికీ తెలుసు ఆ విషయం, అవునమ్మా? అది ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళండి, మాంటిసోరి పిల్లలు మాట్లాడినంత మంచి ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు. ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఎంతమంది లండన్, యూకే, యుఎస్లో వెళ్ళారు. ఐఐటీస్ ఎంతమంది కొట్టారు మన పిల్లలు, మన ఐఐటీస్ ఎంతమంది చదివారు. మీకు లయాల పిల్లలు తెలుసు, నేను చెప్పక్కర్లా, అందరూ వెళ్ళారు. వీళ్ళందరూ మీరేంటంటే ఇక్కడ ఉంటే ఏదో మిమ్మల్ని తిడతారు, కొడతారు అనుకుంటారు. కాదు నాన్న, మీరు బాగుపడాలని చెప్తారు అంతే. మీ మీద కోపంతో చెప్పరు, అవునా కదా? మీరు మొన్న క్రిక్ ఫెస్టివల్ మీరు ఎంత బాగా చేసుకున్నారు. నాకు వేరే స్కూల్ పిల్లలు వచ్చి చెప్తుంటారు, సార్ మీ స్కూల్లో అలా చేశారు, ఇలా చేశారు. మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇక్కడ ఉన్న మా భార్గవి మేడం ఎన్ఎస్ మ్యామ్ సాక్ష్యం. నేను బుద్ధి తక్కువయ్యో తెలుసో తెలియకో ఈ స్కూల్ గురించి మాట్లాడినందుకు వేరే స్కూల్లో నన్ను ఎడగొట్టేశారు. మీరు బాగా అక్కర్లేదండి, నెక్స్ట్ నుంచి మానేయండి అన్నారు. అడగండి, మా మేడం ఇక్కడే ఉన్నారు, నాకేం భయంలో ఉన్న వాస్తవం చెప్తున్నా. దే టోల్డ్ మీ దట్ బెటర్ టు లీవ్ మై స్కూల్ బికాస్ యూ ఆర్ గోయింగ్ టు ఆల్వేస్ టాక్ అబౌట్ దట్ స్కూల్. దట్ ఈస్ ద రీజన్ ఐ లాస్ట్ మై జాబ్. నేను ఏం చెప్తున్నానంటే న్యాయాన్ని న్యాయంగా ఒప్పుకోవాలి, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి కదా. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను ఎన్నోసార్లు నేను కూడా అంటాను, మా 10th పిల్లలు, నాకు శ్యామలానగర్ పిల్లలు అయితే బాగా ఇష్టం. నాకు మా శ్యామలానగర్ పిల్లలు, మా బంగారు పిల్లలు కదమ్మా, బాయ్స్తో అయితే నాకు మంచి రిలేషన్. వాళ్ళతో నేను ఒక్క దెబ్బ కొట్టలేదు వాళ్ళని, ఒక్క దెబ్బ వేసేవాడిని కాదు. అడగండి, బాయ్స్ ఇక్కడే ఉన్నారు అడగండి. నేను తొందర కొట్టేవాడికి ఎంత ప్రేమ ముచ్చి చెప్పేవాడిని. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేవాడు, అరే మా స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సార్, మీ స్కూల్లో ఏంటి ఎంత ఫ్రీగా ఉంటారా అని. నిజంగా నేను చాలా ఫ్రీగా ఉండేవాడు, ఎందుకంటే పిల్లలు చాలా మంచి పిల్లలు ఇక్కడ. అట్లా అంటే లక్ష్మీపురం పిల్లలు కూడా మంచి పిల్లలే, కాదని కాదు. ఎక్కువగా ఏంటో అటాచ్మెంట్ అట్ట అయిపోయింది నాకు. రెండోది ఏంటంటే నన్నా, నేను చెప్పగలిగితే ఒక విషయం అన్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సంస్కృతంలో ఒక శ్లోకం నేర్పారు చిన్నప్పుడు మా గురువులు నాకు. విద్వత్వంచ నపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశే పూజితే రాజా విద్వాన్ సర్వస్త్ర పూజితే అంటారు. ఏనన్నా విన్నారా మీరందరూ? విద్వత్వంచ నపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశే పూజితే రాజా విద్వాన్ సర్వస్త్ర పూజితే అంటారు. మేము బాల్యంలో సంస్కృతం నేర్పి చెప్పేవాళ్ళు మాకు. ఏంటంటే గురువు చదువుకున్నవాడు ఏ దేశం వెళ్ళినా గౌరవింపబడతాడు, చదువు రానివాడు ఉన్నాడే ఎక్కడ గౌరవింపబడ్డు. రాజుగారు ఉంటే ఆ ఊరికే రాజు, మరుసటి రోజు ఉంటే రాజును గౌరవించారు. నాన్న మీకు మొన్న చూసే ఉంటారు, ఒక ఎగ్జాంపుల్ ప్రతిసారి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే మాజీ సీఎం నాన్న జైల్లో పెట్టారు, మళ్ళీ గెలిచిన తర్వాత ఆయనకి గౌరవిస్తున్నారు. అదే చూడండి, విద్వాంసుడు చదువుకున్నవాడు సుందర పిచ్చయ్య కానీ గూగుల్ CEO కానీ ఎవరైనా చదువుకునే కదా అమెరికా వెళ్ళారు, వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. చదువు లేకపోతే ఎవరు రానిస్తారు నాన్న చెప్పండి. అందుకని భాస్కర్ శతకంలో మంచి పద్యం ఒకటి ఉంటుంది,
మీ అందరికీ చెప్తున్నాను చూడండి. చదువెంత కలిగిన రసజ్ఞతించుకు చాలకున్న నీ చదువు నిరర్ధకంబు భాస్కర, గుణ సైతులు రెచ్చి మెచ్చటన్ బదునుగా మంచి కూర తెచ్చిన నుపాకము చేసి ఉప్పు లేకను చూపుతాడయ్యా అంటాడు. భాస్కర చెప్తాడు సత్యం, నువ్వు ఎంత చదువుకుంటే నీకు అంత సంస్కారం ఉండాలి. చదువుకున్న పిల్లలకి సంస్కారం లేకపోతే మంచి కూర వండుకొని దాంట్లో ఉప్పు లేకపోతే రుచి ఎట్లా వస్తుందన్న చెప్పండి. అట్లాగే చదువుకున్న వాడికి సంస్కారం ఉండాలి. ఇక నేను లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, మీరందరూ బాగుండాలని, దినదిన ప్రవర్తమానం చెంది ఆరోగ్యశ్రాలు తొలగాలని, మీరందరూ మంచిగా కోటీశ్వరులు అవ్వాలని, మంచి వ్యవస్థను స్థాపించాలని, కంపెనీలు పెట్టాలి, నలుగురికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ, మీకు ఒక్కసారి మీ తండ్రిని మాత్రం మర్చిపోకండి నాన్న. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా ఎంతో కష్టాన్ని ఓర్చుకొని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. కాబట్టి మీ తండ్రికి మీరు ఇవ్వాల్సిన దీవెన ఏంటంటే, మంచిగా పండండి, సంస్కారవంతంగా ఉండండి, చెడు మార్గంలోకి వెళ్ళకండి, దినదిన ప్రవర్తమానం చెంది వృద్ధిలోకి వెళ్ళండి నాన్న. తండ్రి చాలా ఎంత గొప్పవాళ్ళు అంటే అంత గొప్పవాళ్ళు తండ్రి. కాబట్టి నేను కోరేది ఒకటేనన్నా, మీకంటే ఎప్పుడైనా ఒక వస్తువు ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. ఆ వస్తువు చేజారిపోయినప్పుడే దాని విలువ మనకు అర్థమవుతుంది. మీ ఇంట్లో నీళ్ళు ఉన్నంతసేపు మీరు గబగబా పారపోస్తారు. ఆ నీళ్ళే అయిపోయినాయి అనుకోండి, మనకు ఆ నీటి విలువ అర్థమవుతుంది. అట్లాగే జీవితం విలువ కూడా అంతేనన్నా. మనం ఏదైతే కోల్పోతామో దాని విలువ తర్వాత అర్థమవుతుంది. కాబట్టి మీ తల్లిదండ్రి మనసును బాధ పెట్టకుండా చక్కగా మీరందరూ చదువుకొని దినదిన ప్రవర్తమానండి. ఎందుకంటే నేను రోజు ఒక మాట అడుగుతూ ఉంటాను భాను సార్ని కూడా. వాళ్ళ బాబు నా దగ్గర చదువుకున్నాడు. ఆ బాబు యూఎస్లో ఉన్నాడు కదా, ఎలా ఉన్నారు బాబు, బాగున్నాడు, రాము ఫోన్ చేశాడు సార్ అని చెప్తాను. అదే నేను శ్యామలాంశ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాను, ఆమండి ఎలా ఉన్నారు, మా పాప బాగుందా, కెనడాలో బాగుందండి. వీళ్ళందరూ నాకే చదువుకున్న పిల్లలే కదా. అలాగే నేను సంజయ్ మేడం అడుగుతాను, పెద్ద బాబు బాగున్నారా, చిన్న బాబు బాగున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నన్న, ప్రతి స్కూల్లో దాదాపుగా నా దగ్గర చదువుకున్న పిల్లలు చాలామంది ఉంటారు. నేను వెళ్ళంగానే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, సార్ మాస్టారు, ఇంగ్లీష్ సార్ మీ పుణ్యం అప్పుడు అంటుంటారు, అట్లాగే మా పిల్లలు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారండి. వాళ్ళ ఆనందం అది. నేను చెప్పేది ఏంటంటే, గురువు ఏమీ మీ నుంచి ఆశించండి అన్న, అది గుర్తుపెట్టుకోండి. నాకు మా గురువు గారు నేర్పిన ఒకే ఒక మాట ఏంటంటే, గురువు నీకు మార్గం చూపిస్తాడు, కానీ గురువు భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళండి అన్న అని చెప్పేవాడు. గురువు అనేవాడు ఏం చేస్తాడంటే, నీకు మార్గం చూపిస్తాడు. ఒక టార్చ్ లైట్ లాంటి వాడు నీకు మార్గాన్ని చూపిస్తాడు గురువు. నువ్వు ఆ మార్గంలో నడవలసింది నువ్వే. అంతేగాని ఆయన భుజాల మీద ఎక్కించుకొని మార్గదర్శకు తీసుకెళ్ళడం నన్ను గమ్యానికి, నువ్వు నడవలసిందే గమ్యానికి చెప్పేవాడు. అలాగే ఈ మాంటిసోరీలోకి వచ్చాక నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. 15 సంవత్సరాల్లో నాతో పాటు పాపం ఆ రోజులు భాను సారు, ప్రసన్న సారు నాతో ఇప్పటికీ ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరూ భార్గవి మిస్, మేమందరం కూడా డెడికేషన్గా, ఇన్వాల్వ్మెంట్గా పనిచేసేవాళ్ళం. ఎన్నో సమస్యలు ఉండే, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం. మంజు మేము చాలా మాట్లాడుకునేవారు. ఆ సభా సారు నాతో చాలా సీరియస్గా ఫైట్ చేసేవాళ్ళు. మొన్న కూడా మేడం చూడండి ఎంత సీరియస్ అయ్యారంటే అంత సీరియస్ అయ్యారు నా మీద. మీకు తెలుసు లేదు, ఇంగ్లీష్ సార్ మీరు వచ్చి పేపర్ తేలిగ్గా వచ్చిందన్నారు, ఎక్కడొచ్చింది పేపర్ తేలిగ్గా అంటూ సీరియస్గా పెట్టి అడిగారు. ఇన్వాళ మార్నింగ్ వెళ్తే సభా సార్ కూడా అడిగారు, ఏంటికి ఇలా రాశారు మన పిల్లలు అని. నేను ఏమంటున్నానంటే, అది కోపం మా మీద కాదు నాన్న, మీ మీద ఉన్న అభిమానం అది. మీ పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే తపన వాళ్ళు అలా మాట్లాడిస్తుంది అని మేము అర్థం చేసుకొని, అడగండి సార్ ఇక్కడే ఉన్నారు కదా, నేనే అపాలజీ చెప్పాను, సారీ సార్ ఇట్ వోంట్ రిపీట్ అగైన్ అని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే అన్న, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండండి, చక్కగా మంచి మాటలు మాట్లాడండి, సంస్కారవంతంగా ఉండండి. అర్థమైందన్నా? ఇదే నా దీవెనన్నా. ఇంకా మీరు దినదిన ప్రవర్తమానం చెంది వృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ కుటుంబానికి మంచి పేరు తెండి, స్కూల్కి మంచి పేరు తెస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ డే. Education for life. Education system expounded by the Italian educationalist Dr. Maria Montessori, the most popular education system in US, UK, Canada and Middle East. We welcome you to be a part of this impeccable learning experience with Montessori Public School, Guntur. Montessori, మీ పిల్లల భవిత
Montessori English Medium School, 4th line Lakshmipuram and 1st line Shamla Nagar, Guntur.